అయిపోయాయి కదా, ఉన్నది బాయా ఉంచుకున్నది బాయా అన్నట్టు అయిపోయాయి. దయచేసి ఇక కొంచెమన్నా మనం అంటే మునుగోడు ఎన్నికలు చూసినాం. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి పార్టీ మారిండు, కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి పోయిండు. బీజేపీలోకి పోయినప్పుడు రాజీనామా చేసిండయా. గీడ హుజరాబాద్లో ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీ బయటకు వచ్చి కాంగ్రెస్ బీజేపీలో జాయిన్ అయ్యేటప్పుడు రాజీనామా చేసి బీజేపీ నుంచి పోటీ చేసిండయా. ఇట్లా ఉండాలి కదా, మీరు పార్టీలు మారేటప్పుడు నిజంగా మీరు రాజీనామా చేయరు. మారినటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎంతమంది ఎమ్మెల్యేలు పోయారో వాళ్ళందరూ కూడా రాజీనామా చేయరు. మీ ఇజ్జత్ అని ఉంటుంది కొంచెం అంతా, మీకు నియోజకవర్గంలో ఇజ్జత్ అయినా ఉంటుంది. మీరు ఓట్ల కోసం తిరుగుతున్నప్పుడు, మీరు నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు మీ ముఖం చూసి మాత్రమే ఓట్లు వేసిర్రు అని అనుకుంటే అది తప్పే సుమా. అది ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, మీ పార్టీ గుర్తు చూస్తారు, మీ ముఖం చూస్తారు, మీ వెనకమల్ల తిరుగుతున్న కార్యకర్తల ముఖం చూస్తారు. మీరు ఏ నియోజకవర్గానికి పోతుర్రో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి క్షేత్రస్థాయి లీడర్ ముఖం చూస్తారు. మీ పార్టీ ఎవరి పార్టీ, ఆ పార్టీ అధినేత ఎవరు ఆయన ముఖం చూస్తారు. ఇన్ని వేరియేషన్స్లా చూసే కదా మీకు ఓటేసేది. ఏదో నన్ను చూసే ఓటేసిరు అని చెప్పేసి మీరు సంకలు గుద్దుకుంటూ అవసరాల కోసం, వ్యాపారాల కోసం, అవకాశాల కోసం పార్టీలు మారితే ఈడ ఆగమైందెవరు? కార్యకర్తలు. ఆగమైందెవరు? మిమ్మల్ని నమ్ముకొని ఓటేసినటువంటి ప్రజలు. దయచేసి ఈ చిల్లర రాజకీయాలు బంద్ చేసి స్పష్టమైన రాజకీయాలకు తెరలేపాలని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా.